హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో గ్రాట్యుటీ అనేది ఉద్యోగి యొక్క హక్కు. ఇప్పటి వరకు చెల్లిస్తున్నది 3 లక్షలు. ఇక నుంచి వడ్డీతో సహా 10 లక్షలు చెల్లించాల్సిందే. హైకోర్టు అయితే స్పష్టం చేసింది. ఈ మేరకు పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. పదవీ విరమణ అనంతరము పొందే గ్రాట్యుటీ ఉద్యోగి యొక్క హక్కు అని, అదేమి యాజమాన్యం ఔదార్యంతో ఇచ్చిందే కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. పదవీ విరమణ తర్వాత ఉద్యోగికి లేకుంటే ఉద్యోగి మరణ అనంతరము ఉద్యోగి యొక్క వారసులకు చట్ట ప్రకారం అయితే గ్రాట్యుటీ పొందే హక్కు ఉంటుంది అని తెలిపింది కోర్టు. ఉద్యోగులు గ్రాట్యుటీ పెంచిన సీలింగ్కు అర్హులంటూ పీఎఫ్ అప్పీలేట్ అథారిటీ ఇచ్చిన ఉత్తర్వులను అయితే సవాలు చేస్తూ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ దాఖలు చేసిన అప్పీళ్లపై అయితే జస్టిస్ నూరేపల్లి నందా అయితే ఇటీవల విచారణ చేపట్టి తీర్పు వెలువరించారండి. 2007 నుంచి 2000 మధ్య గల వందలాది మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయగా వారికి గ్రాట్యుటీ సీలింగ్ పరిమితిని 3.5 లక్షల కింద కాకుండా 10 లక్షలుగా చెల్లించాలంటూ అప్పీలేట్ తీర్పు అయితే వెలువరించింది. ఈసీఐఎల్ తరపున న్యాయవాది వచ్చేసి వాదనలు వినిపిస్తూ ఈసీఐఎల్ గ్రాట్యుటీ ట్రస్ట్ నిబంధనల ప్రకారమే చెల్లింపులు ఉన్నాయని అన్నారు. గ్రాట్యుటీ చట్టాన్ని 2010లో కేంద్రం సవరిస్తూ గ్రాట్యుటీ సీలింగ్ 3.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచిందన్నారు. ఇక్కడ ఉద్యోగులు 2010కి ముందే పదవి విరమణ చేసినందువల్ల ఆ గ్రాట్యుటీ పెంపు అనేది వర్తించదు అన్నారు. ఉద్యోగుల తరపున న్యాయవాది వచ్చేసి పివి కృష్ణయ్య గారండి. ఈయన వాదనలు వినిపిస్తూ 2007 జనవరి 1 నుంచి ఈ 3.5 లక్షల నుంచి 10 లక్షలకు గ్రాట్యుటీని పెంచారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ తీర్మానం ఇచ్చిందన్నారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి గ్రాట్యుటీ ఉద్యోగి యొక్క హక్కు అని పేర్కొన్నారు. ఇప్పటికే చెల్లించిన మొత్తం పోను మిగిలిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని అప్పీలేట్ అథారిటీ ఉత్తర్వులను సమర్థిస్తూ ఈసీఐఎల్ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పునైతే ఇచ్చారండి. సో ఈ మేరకు గ్రాట్యుటీ అనేది ఔదార్యం కాదు, ఉద్యోగి యొక్క హక్కు అని అయితే కోర్టు తెలియజేసింది ఫ్రెండ్స్.